ఏమో లైటింగ్ ఆడనేమో స్టోరీ రెండు వేరే లెవెల్ ఉంది అసలు. నమస్తే అందరికి. ఇలా మా చింతమడకల దేవి నిమజ్జనం జరుగుతుంది. ఒక్కటే రోజు 2 మాతలు పోతున్నాయి. ఒకటే రోజు 2 మొత్తం వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒకటేమో నవచైతన్య యూత్, ఇంకోటేమో బజరంగ్ యూత్. ఇప్పుడు మనం ఉన్నది నవచైతన్య యూత్ దగ్గర. పోయినసారి వీళ్ళు పోతురాజుల గెటప్ వేయించి అప్పుడు ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేయించారు. ఈసారి అయితే డైరెక్ట్ శివుని గెటప్, అఘోరి గెటప్లా వీళ్ళతోటి చేయించారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ ఉంది. అసలు సగం ఊరి ఇన్నే ఉంది మొత్తం. ఇలా గ్రూప్ పర్ఫార్మెన్స్లో ఈయననే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, హైలైట్ చేసిండు మొత్తం. ఆ ఫైరింగ్ షాట్స్ అయితే అసలు టైమింగ్ తోటి వేసారు, సూపర్ వేసారు. అది ఒక్కొక్కరి గెటప్ ఒక్కొక్క రకంగా ఉంది. ఈమె పార్వతీదేవి లాగా, అఘోరి గెటప్, మళ్ళీ వేరే వాళ్ళు సైడ్ క్యారెక్టర్స్, కాస్ట్యూమ్స్ కూడా మంచిగా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ అయితే అంతకు మించి చేసారు వీళ్ళు. ఈవినింగ్ అట్లా 7కి స్టార్ట్ చేసి నాన్ స్టాప్ 11 దాకా చేసారు. డ్యాన్స్, పర్ఫార్మెన్స్, యాక్టింగ్, ఆ ఫైర్ షాట్స్ హైలైట్. ఇలా మొత్తం దాంట్లో ప్రతిదీ టైమింగ్ తోటి చేశారు. ఈయన వేస్తే శివతాండవం చేసినట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసిండు. అసలు ఆ స్మోక్ ఎఫెక్ట్ ఇట్లా సూపర్ ఉంది. అసలు ఆ పుర్రెలు, ఆ కాస్ట్యూము, ఆ జుట్టు సెట్టింగ్ ప్రతిదీ సూపర్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని ఎక్స్పెరిమెంటల్ చేసారు, సూపర్ వచ్చిన ఎక్స్ప్లోజన్స్. ఎండింగ్ అయితే కొంచెం క్లైమాక్స్ మంచిగా ఉంది. యాక్టింగ్ తోటి ఇచ్చి పడేసారు. వీళ్ళు చేసిన రిస్కీ షాట్స్ ఉంటాయి, అది ఫైరింగ్ బాగా చేశారు వీళ్ళు. అయిన తర్వాత ఫైర్ షాట్స్ ఈయన బాగా చేసిండు. ఈయన కూడా హైలైట్ అయ్యిండు మొత్తం. ముగ్గురి అఘోరి గెటప్ అయితే మంచిగా చేసారు వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్. ఇక్కడ 10:30 దాకా ఉన్నాం. నెక్స్ట్ భజన దగ్గరికి వెళ్ళినాం. ఈసారి దసరాకు మా ఊళ్ళో కాళీమాత వీళ్ళదే హైలైట్ అయింది. ఆ లేజర్ లైటింగ్ సెటప్ మంచిగా సెట్ చేసారు. ఇక్కడ ఏ ఊళ్ళోనైనా నిమజ్జనం రోజు లేడీస్ డ్యాన్స్ చేయడానికి 1-2 గంటలు విడిచిపెడతారు. అదే మా ఊళ్ళో బజరంగ వాళ్ళు నైట్ 11 దాకా వాళ్ళకి డిస్టర్బ్ కూడా వేయలే, అంటే మధ్యలో కూడా రాలే. ఇక 11 తర్వాత మొత్తం వాళ్ళదే. ఇక మధ్యలో వీళ్ళు దాండి ఆటలు అవి ఇవి ఆడతారు. అవి ఎట్లా మనకు బోర్ కొడతాయి. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది వైబ్. ఈ లేజర్ లైటింగ్ సెటప్లో డ్యాన్స్ అంటేనే వేరే లెవెల్. అందులో ఈ స్మోక్ ఎఫెక్ట్, ఈ బ్లాస్ట్ కిర్రాకుంటుంది. ఇక డ్యాన్స్ మధ్యలో ఇట్లాంటివి జరుగుతాయి, అది వేరే విషయం అనుకో. కానీ 2 హైలైట్ అయినాయి మొత్తం. మామూలుగా భరత్లో ఓన్లీ సౌండ్ పెడతారు, అవి వీటికే దుంకుతాం. ఈ రేంజ్లో ఉన్నాక మనం అవుతాం. నేను కూడా జాయిన్ అయిన వాళ్ళ దాంట్లో. Thank you.